మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో గ్రామస్తులు ఏకగ్రీవంగా మద్యపాన నిషేధానికి తీర్మానం చేశారు. ఈ తీర్మానం ప్రకారం గ్రామ పరిధిలో మద్యం విక్రయించిన వారికి 50,000 జరిమానా, అలాగే మద్యం కొనుగోలు చేసిన వారికి 10,000 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇక గ్రామ యువత, మహిళలు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో బెల్ట్ షాపులు పెరగటం వలన యువత మద్యానికి బానిసగా మారి కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయని తెలిపారు. ఇక ఈ నిర్ణయం కేవలం మద్యం మీదే కాకుండా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, నిషిద్ధ గుట్కా ఉత్పత్తులు కూడా అమ్మకానికి రాకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. పిల్లలు, యువత ఆరోగ్యకరమైన జీవన విధానం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు తెలిపారు. ప్రజలు మరియు పాలకవర్గం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా గ్రామము మండలంలోనే అతిపెద్ద గ్రామము. ఆ విషయానికి పురస్కరించుకొని మెదక్ జిల్లాలోనే మరి మా గ్రామం చాలా పెద్ద గ్రామం కాబట్టి ఆ విషయాన్ని పురస్కరించుకొని మద్యపాన నిషేధాన్ని కూడా మేము అందరు గ్రామ ప్రజలతో సహకారం తీసుకొని ఈ రోజు నుండి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15వ తారీఖు వరకు వాళ్ళకి ఒక డెడ్ లైన్ లాగా విధించినాము. 16వ తారీఖు నుండి దీన్ని అమలు పరుస్తాము. ఈ విషయంలో సర్పంచ్ గారు చెప్పినట్టు 16వ తారీఖు నుండి ఎవరైతే మద్యాన్ని కానీ, సిగరెట్లు కానీ, ఏదైనా కానీ 18 సంవత్సరాల్లో పిల్లలకి ఏది అమ్మినా మద్యాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాల పిల్లలకి సిగరెట్లు కానీ, గుట్కాలు కానీ ఏవి ఇచ్చినా వాళ్ళ షాపులను కూడా మేము తనిఖీ చేస్తాము. వాళ్ళని కూడా కఠిన చర్యలు ఉంటాయి ఈ విషయంలో. అదే 50,000 ఫైన్ కూడా వాళ్ళకి విధించడం జరిగింది. కిరాణం షాప్ వాళ్ళకు కూడా 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కూడా కిరాణం షాప్ వాళ్ళకు కూడా ఫైన్లు విధించడం జరుగుతుంది కూడా. దీన్ని కఠినంగా